మనం మహిమాన్వితమైన సూర్య భగవానుడి యొక్క మహాప్రసిద్ధమైన కోణార్క్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. అర్క క్షేత్రాన్ని ఉంటుంది ఇక్కడ బయట ఏనుగు బొమ్మ ఉంది ఎందుకో. సో మనం ఎంట్రీ ప్రవేశించే ద్వారం ఇలా ఉంటుంది. ఎంట్రీ పాయింట్ ఇది. ఎంత దూరంలో ఉంటారంటే సూర్యభగవాను ఆలయం అంత దూరంగా ఉంటుంది. ఎండ మాత్రం విపరీతంగా ఉంటుంది ఎందుకో కానీ. సూర్యదేవాలయం ఉండడం బట్టేమో ఇంత ఎండ ఇక్కడ. సో సూర్యుడే ఇక్కడ ఈ ప్రదేశానికి ఎందుకు అంత శక్తి అంటే ఇక్కడ సూర్యుడే వచ్చి ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు. ఇంకోటి కూడా అంటే కృష్ణుడి కుమారుడు సాంబుడు నడగా ఆయన ఒకసారి స్నానం చేసే స్త్రీలను చూసినందుకు కృష్ణ భగవానుడు కుష్టి రోగి వచ్చేటట్టు చెప్పించారని చెప్తారు. ఆ శాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి సాంబుడు సూర్యునిగా తీవ్రమైన తపస్సు చేసి దాన్ని పోగొట్టుకున్నాడని చెప్తారు. అందుకే ఈ ప్రాంతానికి అంత గొప్పతనము, సూర్యశక్తి ఇక్కడ పుష్కలంగా ఉంది. అందుకే ఇక్కడ ఒక ఆలయం కట్టి మన వాళ్ళు ఆరాధన చేసేవారని చెప్తారు. ఏంటో గుడి మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక్కడ నుంచి మనం టికెట్లు తీసుకొని వెళ్ళాలా. గైడ్లు ఉంటారు, మమ్మల్ని తీసుకొని మేము వస్తాం అంటుంటారు. డబ్బులు వెళ్ళొచ్చు, మేమైతే వెళ్ళలేదు. సో పక్కనే పార్క్ చాలా పెద్దది. గుడి అయితే చాలా పెద్ద. అప్పట్లో ఎలా నిర్మించారో, దీన్ని ఎలా మెయింటైన్ చేసేవారో అసలు దేవునికి తెలియాలి. ఇప్పుడైతే అసాధ్యం అనిపిస్తుంది. అంత పెద్ద గుడి అంటే మామూలుగా దగ్గర నుంచి చూపిస్తాం. మీకు టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము, మా ఫ్రెండ్ వెళ్ళాడు. టికెట్ తీసుకెళ్ళి ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు సూర్యుడు అక్కడ కనపడుతుండగా సూర్యుడు సూర్య దేవాలయం, కానీ మూర్తి మాత్రం దేవుని విగ్రహం మాత్రం పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉంది. అదేంటో చూద్దాం. టికెట్లు తీసుకుని మనం దగ్గరికి అయితే వచ్చేసాము. సో అక్కడ టికెట్లు ఇచ్చి వెళ్ళిపోవాలి. అక్కడ వరుసగా ఉన్నాయిగా ఎంట్రీ పాయింట్లు. సో అక్కడ టికెట్లు ఇచ్చి వెళ్ళిపో లోపలికి. సో ఎక్కడైనా ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఇక ఒక్క దగ్గర నుంచి కదా పక్క నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. చాలా మంది వచ్చినప్పుడు అందుకోసం అలా పెట్టినట్టున్నారు. సో మనం దగ్గరకు వచ్చేసాము. లోపలికి వెళ్తున్నాం. కాసేపటి సింహద్వారం దగ్గర సింహాలు ఉన్నాయి. రెండు సింహపు విగ్రహాలు. ఒకటి తల ఎత్తింది, ఒకటి తల దించింది. ఇక్కడంతా దాని హిస్టరీ ఉంది. సో లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. చాలా అంత పెద్ద ఆలయం ఫస్ట్ టైం చూస్తున్నాను. అద్భుతం అయితే. హంపి చూశాను, దాని తర్వాత ఇదే. ఇక్కడంతా గార్డెన్ ఉంది, గార్డెన్ పెంచుతున్నారు. చాలా మస్తు టైం పాస్ అవుతుంది. సాయంత్రం పూట రావాలి కానీ మధ్యాహ్నం పూట వస్తే ఎండ మాత్రం విపరీతంగా ఉంటుంది. ఇది మ్యాప్, ఇది ఆలయం నిర్మించిన మ్యాప్. మేము గైడ్ని తీసుకెళ్ళాలి, మాకు తెలియదు, ఉన్నట్టుగా చూపించాము. అన్నింటిలో ఉంది, తెలుగు భాషలో లేదు. ఒరియాలో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో లేదు. ఇంకా దీని గురించి ఏం చెప్పాలో అర్థం కాదు. సో గూగుల్లో చూసి చెప్దామని అనుకున్నాను. సో ఇలా ఉంది. స్టార్టింగ్లోగా ముందు 2 సింహాలు, ఇక్కడ కూడా 2 సింహాలు ఉన్నాయి. ఎంత భారీగా ఉన్నాయి సింహాలు ఇవి. చాలా పెద్దగా ఉన్నాయి. మనుషులు చూడండి, కొంచెం అబ్జర్వ్ చేయండి. మనుషులు ఎంత చిన్నగా కనపడుతున్నారు దాని ఎదురుగా. ఎంత భారీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఇది. ఇంకా మాటల్లో వర్ణించలేము మనం. నిజంగానే మాటల్లో వర్ణించలేమనే పదానికి కరెక్ట్గా సూట్ అవుతుంది ఈ ఆలయము. మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి, మీరు కూడా ఒప్పుకుంటారు ఖచ్చితంగా. అత్యద్భుతం. బయట నుంచి చూస్తుంటేనే మనసు ఉప్పొంగిపోతుంది. ఆలయం స్ట్రక్చరు, దాని ఎత్తు, పొడవు, వైశాల్యం, శిల్ప సంపద చూస్తున్నారుగా. శిల్ప సంపద ఎంత అద్భుతంగా ఉంది. స్టార్టింగ్లోది ఇంత పెద్ద విగ్రహం చిన్నగా చెక్కారు. ఎలా చెక్కారో, ఎన్ని సంవత్సరాలు పుట్టిందో వాళ్ళకి. అప్పట్లో వాళ్ళ ఓపికకి మనం ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువే. అది చుట్టూగా ఏనుగు బొమ్మలు వేసారు. ఇక ముస్లిమ్స్ అందరూ దండయాత్రలు ఎలా చేయాలనిపించిందో వాళ్ళకి. ఇంత పెద్ద శిల్పకళా సంపదని వాళ్ళ చేతులు ఎలా వచ్చే వాళ్ళకి. అపూర్వమైన శిల్పకళా సంపద ఇది. ఇంకా మన జాతికి ఒక మచ్చు తుణుకలు ఇవి. మన కళా వైభవానికి నిదర్శనాలు ఇవి. సో మనం ఆలయం దగ్గరకు అయితే వచ్చేసాం. ఇంకా దగ్గర నుంచి వెళ్ళి చూడండి, అద్భుతం అనిపిస్తుంది. ఎంత పెద్ద ఆలయమో ఇది చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ దగ్గరికి వెళ్తాం. అక్కడ ఇలా చూస్తే మీకు చిన్న కనపడుతుందేమో కానీ చాలా పెద్దది అది. చాలా చూడండిగా, మనుషులు చూడండి ఎంత చిన్నగా ఉన్నారుగా. ఆ ఆలయం చూడండి ఎంత పెద్దగా ఉందిగా. ఇది ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. అంటే ఇక్కడ ఎటువైపు నుంచి చూసినా ఆలయం ముఖద్వారం సంపూర్ణంగా కనబడేట్టు కట్టారు అప్పట్లో. చూడండిగా జనాలు ఎంత చిన్నగా కనపడుతున్నారుగా. మనం లెక్క వేసుకోవచ్చు ఇంత పెద్ద ఆలయం అనేది. సో ఇప్పుడు మనం దగ్గరికి వెళ్తున్నాముగా. ఇప్పుడు క్లియర్ కనబడుతుందిగా సూర్య దేవాలయం. దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఇంకా అద్భుతంగా ఉంటుంది. సూపర్. నాకైతే మనసు అయితే ఉప్పొంగిపోయింది. సూపర్ అనిపించింది. అద్భుతం, ఇంకా మాటలు లేవు. ఇంకా దగ్గరకు వచ్చాము, ఇంకా పైకి వెళ్దాము. చూడండి ఎంత పెద్దగా ఉంది ఆలయం. ఇది ఎంత చిన్నగా ఉన్నారో ఆలయం చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇంత భారీ ఆలయం ఫస్ట్ టైం చూస్తున్నాను. చెక్కు చెదరకుండా ఉంది. ఇంకా దీని మెయింటెనెన్స్ ఇంకా బాగా చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అప్పటికే బాగానే ఉంది. ఇంకా ఇంత భారీ ఆలయాన్ని మెయింటైన్ చేయలేము మనము. అప్పట్లో చేశారు మన వాళ్ళు.
ఇప్పుడు అసాధ్యం అది. దీనికి నిదర్శనం అంతే మన జాతి యొక్క పూర్వ వైభవానికి గొప్పతనానికి నిదర్శనం అంతే ఇది. చూడండి సూర్య దేవాలయం ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, ఎంత వైభవంగా ఉందో. ఎక్సలెంట్, అద్భుతం, అత్యద్భుతం. ఇక్కడ గోడ కట్టేశారు. దీని వెనకాలే మన విగ్రహం ఉండేది, సూర్యుని యొక్క అర్చామూర్తి ఉండేది. ఇక్కడ ఏడు రకాల ప్రాకారాలుగా ద్వారానికి పైన ఉన్నాయి. మనం గైడ్ తీసుకోలేదు కాబట్టి మనకు తెలీదు. సూపర్. ఇటు పక్కనంతా చూడండి ఎంత అందంగా ఉన్నాయి శిల్పకళలు. మన ఫోన్లో వీడియోలో చిన్న కనబడుతున్నాయి కానీ అక్కడ మాత్రం చాలా అద్భుతంగా, చాలా భారీగా ఉన్నాయి. ఎలా నేర్పించారో మాత్రం ఈ ఆలయం. పూరి జగన్నాథ్ టెంపుల్ కన్నా ఈ కోణార్క్ సూర్య దేవాలయం నన్ను ఆశ్చర్యపరిచింది, అబ్బురపరిచింది. ఇంత గొప్ప ఆలయం నా మధ్యలో ముద్రించుకుపోయేలా ఒక స్వీట్ మెమరీ కానీ ఒక వీడియో తీసుకుంటున్నాను. ఎక్సలెంట్, అద్భుతం. మధ్యాహ్నం కూడా వచ్చాము. అండ్ ఇప్పుడు ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న శిల్పకళలను చూద్దాము. ఎంత భారీ ఆలయం. ఇక్కడ గుర్రపు బొమ్మలు ఉన్నాయి ఇటువైపు. స్టార్టింగ్లో సింహాలు, ఇక్కడ గుర్రపు విగ్రహాలు. సో చక్రము, సూర్యదేవాలయపు చక్రాలు ఇవి. 12 చక్రాలు ఉంటాయి చుట్టూ మొత్తము. కానీ సూర్యరథానికి అసలైన సూర్యరథానికి ఒక చక్రమే ఉంటుంది. ఇక్కడ 12 వేసారు ఎందుకు ఏమో. సో పగలిపోయినాయి, చాలా బాధ వేస్తుంది. ఎంత చిన్న మూర్తులు. విష్ణుమూర్తి అనుకుంటా చక్రాల మధ్యలో ఉన్న దశావతారాలు వేసారో ఏమో మరి, అప్పుడు అబ్జర్వ్ చేయలేదు సరిగా. చక్రాలు చూడండి ఎంత సూక్ష్మంగా చెక్కారో, ఎంత ఓపిక అప్పటి వాళ్ళకి. మొదటి చక్రం కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు రెండో చక్రానికి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న మధ్యలో ఉన్న శిల్పకళను చూడండి. ఈ చిన్నవి అయితే ఎంత అందంగా కనబడుతున్నాయి డిజైన్స్. మీరు అక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అనుభూతి చెందాలి. ఇంత సంతోషపడిన ఆలయం నేను ఏది లేదు ఇప్పటివరకు. చాలా చూశాను కానీ ఇక్కడ ఏం దశావతారాలు అర్థం కావట్లేదు. అది మనం గైడ్ తీసుకుంటే బాగుండేది కానీ ఇక్కడి గైడ్ల వాళ్ళకం చూస్తే నాకు ఎందుకో తీసుకోవాలనిపించలేదు. సో నో ప్రాబ్లం, ఇలాగే ఆస్వాదిద్దాము. సో ఎర్ర ఇసుకతో నిర్మించారంట. 16 ఏళ్ళు 1200 మంది కూలీలు నిర్మించారంట ఈ ఆలయాన్ని. అద్భుతం కదా, ఆశ్చర్యం. ఇప్పుడు రెండో చక్రం ఇది. ఈ చక్రం మొదటి దానికంటే వైవిధ్యంగా ఉంది. మధ్యలో అక్కడ ఒక బొమ్మ ఉండదు, ఇక్కడ లేదు. ఒక్కొక్క చక్రం ఒక్కొక్క రకంగా ఉంటుంది అనుకుంటా. చూద్దాం ఎలా ఉంటుందో. ఇదంతా శిల్పకళ వైభవం. ఇది అద్భుతంగా చెక్కిన శిల్పాలు ఇవన్నీ. ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క రకంగా ఉంటుంది. సూర్యుడు కనపడుతున్నాడు మనకు సూర్య దేవాలయం దగ్గర. ఇప్పుడు మూడో చక్రం దగ్గరకు వచ్చేసాము. ఎక్సలెంట్, ఎంత భారీదో ఇది. ఇది మాత్రం మాటి చెప్తుంటారని, ఎందుకంటే అంత పెద్ద ఆలయం ఇది. ఇంత దగ్గర నుంచి ఎప్పుడు ఇంత పెద్ద భారీ ఆలయం చూడలేదు నేను. సో ఎర్ర ఇసుక వాడారంట, అందుకే ఈ ఆలయం ఇంకా కలర్ అంతా ఇది ఎర్ర మట్టి కలర్లో షేడ్ వస్తుంటుంది మనకు. సో ఒక వైపు అయిపోయింది, అంటే తూర్పు వైపు అయిపోయింది. ఇది మనం ఇది దక్షిణం వైపు వచ్చాము ఇప్పుడు మనం. దక్షిణ వైపు అంతా గోడ కట్టేశారు అడ్డంగా ఎందుకో. అక్కడ దాకే ఎండింగ్. అటు పైకి వెళ్ళకూడదు, అక్కడ ఎవరు లేరు, నేను పైకి వెళ్ళిపోయాను. తర్వాత ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి కింద దింపేశాడు నన్ను. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను ఆలయాన్ని. ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇంకా ఇదే మాటి చెప్తుంటాను నేను, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సూపర్, లైఫ్ టైం మెమరీ నాకు ఇదైతే. నాకు స్మృతి చిహ్నంగా నా మధ్యలో నిలబడిపోతుంది. బయటంతా చూడండి ఎంత విశాలంగా ఉందో. కింద దింపేశారు సెక్యూరిటీ గార్డ్ నన్ను. సో మనం అలా ప్రదక్షిణ చేస్తున్నాము. ఇది మూడోదో 4వ చక్రం. ఇది 4వది అనుకుంటా. దగ్గరికి వెళ్ళకుండా గ్రిల్స్ వేసేసారు, మళ్ళీ చెడగొట్టేస్తాం మనం ఖచ్చితంగాని. సో కోణార్క్ సూర్య దేవాలయం భారీ అద్భుతమైన, మన చరిత్రకు నిదర్శనంగా, మన అద్భుతమైన చరిత్రకు ఏమంటారు నిదర్శనం నిలిచే ఆలయం ఇది. సో చక్రాలు ఇవన్నీ. సో ఒక్కొక్క చక్రం ఒక్కొక్క రకంగా ఒక్కొక్క డిజైన్గా ఉంటుంది. ఆలయాలు అక్కడక్కడ శృంగార బొమ్మలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే అంత డెప్త్గా కనపడాలి కానీ డీప్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం కొంచెం ఇబ్బంది పెడతాయి. సో ఇది 5వ 6వ చక్రం. ఇది మనం కొన్ని దగ్గరికి వెళ్ళలేకపోయాం ఎందుకంటే గ్రిల్స్ వేసి ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఉన్న శిల్పాలు ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి, ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. సో ఇదో మరో చక్రం. ఇది ఇరిగిపోయినాయి, అబ్బా అదే బాధ వేస్తుంది. అక్కడ చూడండి చిన్న బొమ్మలు ఎంత అందంగా చెక్కున్నారో, దానిపైన ఉంది అది.
సో ఇక్కడంతా కొన్ని శృంగార బొమ్మలు ఇవన్నీ. సో అప్పట్లో ఇదే కదా ఇదే నాలెడ్జ్ అనుకుంటాం మనకు, దీన్ని చూసి నేర్చుకునే వాళ్ళేమో. అంటే సహజంగా ఉండే ఒకటి నేచర్ ఉంటుందిగా, అది గుర్తు తెచ్చేదేమో, దాన్ని ప్రోత్సాహం ఏమో మరి. సో ఆలయం మాత్రం అద్భుతం, వర్ణనాతీతం, అదైతే ఖచ్చితంగా చెప్పలేము. మీరు చూసినా కూడా మీరు కూడా అదే చెప్తారు. సో ఎంత అద్భుతం, శిల్పకళ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇంకా సో వెనక్కి వచ్చాం మనం, ఆలయం వెనక వైపుకి వచ్చాము ఇప్పుడు. సో 16 సంవత్సరాలు కట్టారంటే ఆలయాన్ని. చక్రాలు 12 చక్రాలు ఉన్నాయి. ఇది ఎన్నో చక్రం మిస్ అయిపోయాను నేను. సో ఎంత చిన్నగా చెక్కారు, సూక్ష్మమైన చక్రాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అబ్బా భయంకరమైన బొమ్మలు అక్కడక్కడ. సో చక్రాల మధ్యలో కూడా బొమ్మలు ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూసే ఛాన్స్ లేదు, ఎందుకంటే గ్రిల్స్ ఉన్నాయి. అంటే మాకు టైం చాలా తక్కువ ఉంది, అందుకే సాయంత్రం పూట వెళ్ళాము. ఇంకొక గంటన్నరలో బంద్ చేసేస్తారు. ఇది చూసేది మాత్రం చాలా పెద్ద ఉంది కదా, నేను పిన్ టు పిన్ చూపించలేకపోయాను, లేకపోతే ఇంకా బాగా చూపించేవాడిని. సో చూడండి ఎంత అందంగా చెక్కారో, ఎంత కళ్ళు ఎక్కడ ఫోకస్ అయితే అక్కడే చూడాలనిపిస్తుంది. ఈ సూర్యుని యొక్క సూర్యమూర్తి ఇది సో అందరూ ఖచ్చితంగా చూడాల్సిన ఆలయం ఇదైతే, నేనైతే కంఠాపదంగా చెప్పగలను. ఇంకా అంత అద్భుతమైన ఆలయము. మనసు అయితే ఉప్పొంగిపోయింది, పక్కనే సముద్రం ఉన్నట్టు నా మనసు అలా అయిపోయింది. ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఆలయం నేను, అది అందుకే అంత ఆశ్చర్యం, అంత అబ్బురపడిపోయాను నేనైతే. సో అంతా శిల్పకళ సంపద సేమ్ అనుకుంటా, డీప్గా అబ్జర్వ్ చేయలేదు నేను. అలాగే ఉంటుందో, ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడ ఫోకస్ అయిపోతున్నాను, ఇంకా కళ్ళు తిప్పుకోలేని టైం అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. మాకున్న టైం చూస్తే తక్కువ, ఇంకా 2 గంటల్లో బంద్ చేసేస్తారు. ఇంకా పక్కనే ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి. ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, సంథింగ్ ఏదో చేస్తున్నారు. పైన ఈ శిఖరం పైన 3-4 రకాల సూర్యుని మూర్తులు ఉన్నాయి. అదైతే నేను కనిపెట్టలేకపోయాను, నాకున్న టైం తక్కువ. ఈ శిల్పకళని చూడటంలోనే సరిపోయింది నాకు. ఎక్కడ వెళ్తే అక్కడే మనసు నిలబడిపోతుంది కాబట్టి. ఇది ఉత్తరం వైపు ఉన్న ద్వారం ఇది. సో ఉత్తరం వైపు ఉన్న ద్వారం ఇది. సో కోణార్క్ సూర్యోదయ దేవాలయం, ఎక్సలెంట్, అద్భుతమైన దేవాలయం. మన వైభవాన్ని తెలియజేసే దేవాలయం. అక్కడంతా గార్డెనింగ్ ఎక్సలెంట్. మన సంస్కృతిని, మన దేవాలయాల యొక్క నాగరికతను, సాంప్రదాయాలను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది. చూడండి టెంపుల్ మొత్తం ఓవరాల్ వ్యూ చూపిస్తున్నా, ఇంత అద్భుతంగా ఉంది, అమోఘం కదా, సూపర్. ఇక్కడ సూర్యుడే తపస్సు చేశాడని చెప్తారు. శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు కూడా ఇక్కడ వచ్చి తపస్సు చేసి తనకున్న శాపాన్ని పోగొట్టుకున్నట్టు చెప్తారు. అందుకే దీనికి, ఈ ఆలయానికి అంత వైభవం, అంత శక్తి, అంత మహిమ ఉందని చెప్తారు. కానీ ఎందుకో ఏమిటో ఇక్కడ ధ్వంసం కాబట్టి మూలమూర్తి పూరికి వెళ్ళిపోయింది. అప్పట్లో ఈ సూర్య దేవాలయంని నడిపేటప్పుడు, అంటే సూర్య దేవాలయాన్ని నడిపేటప్పుడు ఇది కిచెన్ అంట, ఆలయపు కిచెన్ అంట. ఇది కిచెన్ అని ఒక్కదాని మీద ఉంది, కిచెన్ అని. అంటే స్వామివారికి నైవేద్యాలు చేసేదంతా ఇక్కడే చేసేవారు. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత అందంగా కనబడుతుందో ఆలయం. చాలా ఎన్ని ఎకరాల్లో ఉందో తెలియదు, కానీ చాలా విశాలంగా ఉంది. ఇంత విశాలమైన ఆలయం ఎక్కడ చూడలేదు నేను. పూరి కూడా ఇంత విశాలంగా ఉండదు. పూరి ప్రధాన ఆలయం ఉంటుంది కదా, అది కూడా ఇంత విశాలంగా ఉండదు. అంటే చాలా గుళ్ళు ఉంటాయి లోపల, దాని లెక్క వేరే, అది వేరే లెవెల్. ఇది చాలా చాలా విశాలంగా ఉంది. ఇదైతే చాలా భారీగా, చాలా ఎత్తుగా 230 అడుగులంట. సో ఇక్కడే ఎక్కడో సాంబుడు తపస్సు చేశాడు, శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు తపస్సు చేసిన స్థలం ఇది. సో ఈ చెట్టు కిందే సాంబుడు శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడు ఇక్కడ కూర్చొని తపస్సు చేసి తనకున్న కుష్టి రోగం అనే శాపాన్ని పోగొట్టుకున్నాడు. సో ఈ చెట్టు కిందే. కన్ఫ్యూజ్ అయిన ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి, కానీ డెప్త్గా బాగా చూశాక నండూరి శ్రీనివాసరావు చెప్పిన వీడియో చూశాక ఇదే చెట్టు అది. సో ఇక్కడ కూర్చొని సాంబుడు తపస్సు చేసి సూర్యుని గురించి ఆయన తన రోగాన్ని, శాపాన్ని పోగొట్టుకున్నాడు. సో అప్పటి నుంచి ఇక్కడ ఆలయం నిర్మించడం కథ ఉంది. సూర్యుడే ఇక్కడ తపస్సు చేశాడు, అందుకే అంత వైభవం అని కూడా చెప్తారు. సో చెట్లు చూడండి అంత అన్నీ ఒకే రకంగా ఉంటాయి దగ్గరగా. సో ఇక్కడైతే సూర్యశక్తి చాలా అత్యధిక స్థాయిలో నివిడీకృతమై ఉంది. అంటే సూర్యుడు లేకపోయినా
శక్తి మాత్రం పుష్కలంగా ఉంది. మనం ఫ్రంట్ దగ్గర మనం ముందు భాగానికి వచ్చాము, ఆలయం ముందు భాగానికి. ఇక్కడ ఒక విచిత్రం ఉంది, అదేంటంటే కాసేపట్లో చెప్తాను. చూడండి సన్నివేశం ఎంత అందంగా ఉందో. ఇక్కడ 3 విభాగాలు ఉంటాయి, 3 స్తంభాల మధ్యలో నుంచి మనం ఆలయాన్ని దర్శించగలం. 3 నుంచి చూసినా మనకు మనం ఆలయానికి ఎదురుగానే ఉన్నట్టు ఒక అనుభూతి కలుగుతుంది, అలాగే ఉన్నట్టు కనపడుతుంది. అదే ఇక్కడ శిల్పుల యొక్క నైపుణ్య చతురత ఇది. మనం 3 విభాగాలు ఉంటాయి, 3 స్తంభాల మధ్యలో నుంచి చూడాలి. ఎంట్రీ అవ్వగానే ఒకవేళ చాలామంది నుండి మనకు దర్శనం మనం పక్క విభాగానికి వచ్చినా అక్కడిని చూసినా మనం ఆలయానికి ఎదురుగా ఉన్నట్టే కనబడుతుంది. అదే మన పూర్వీకుల యొక్క చతురత, నైపుణ్యం, గొప్పతనం, అద్భుతం. టైం అయితే అయిపోయింది, ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము. ఎంతసేపు గడిపోయినా ఎలా అయిపోయిందో కూడా తెలియదు. అసలు సెకండ్లో అయిపోయింది. అంటే ఒక 3-4 గంటలు ఇక్కడ ఎలా గడిచిపోయిందో టైం తెలియదు. అంత విశాలంగా, అంత అద్భుతంగా. ఎక్కడ చూస్తే అక్కడ స్టక్ అయిపోతుంది నా కళ్ళు, నా మనసు. అసలు ఏం వర్ణించాలో అర్థం కావట్లేదు. సో మొత్తానికి ఎలాగోలా తీశాను. అసంతృప్తిగానే ఉంది, ఇంకా బాగా తీయాలనిపించింది. మనం ఆలయంలోకి ప్రవేశం ఒకవైపు ఉంటే మనం వెళ్ళడం ఇంకో వైపు నుంచి వెళ్ళిపోవాలా. సో అటు నుంచి వెళ్తున్నాము. మేము ఆటో నుంచి వచ్చి ఆటోడు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు, తొందరండి అని. సో దర్శనం అయితే అయిపోయింది, అద్భుతంగా అయిపోయింది. కొంచెం బాధ కలుగుతుంది, అంత అద్భుతమైన ఆలయాన్ని అలా భగ్నం చేశారు దుర్మార్గులు. ఎంత విశాలం, ఎంత పెద్దగా, ఎంత వైభవంగా ఉందంటే ఇంకా అసలు ఎక్స్పీరియన్స్ అవ్వాలని మాటి చెప్తుంటాను నేను. అది నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అంటే నా జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోయే ఒక మధురమైన జ్ఞాపకం ఈ సూర్య దేవాలయం. ఇది అనారోగ్యాన్ని రూపుమాపుతాడు సూర్య భగవానుడు ప్రధానంగా. సో అన్ని అక్షయ పాత్రం కూడా ఇస్తాడు మహాభారతంలో ధర్మరాజుల వారికి. సో రోజు దండం పెట్టుకుంటే మనల్ని కూడా అనుగ్రహిస్తాడు. ఇక్కడే ఒక నవగ్రహ దేవాలయం ఉంది. అంటే నవగ్రహాలు సంపూర్ణ ఆకారంతో ఉన్న దేవాలయం ఇది. అది ఎంతకుముందు సూర్యదేవంలో ఉండేదంట. అక్కడ దాడులు జరిగినప్పుడు దాన్ని ఇక్కడ ఈ పక్కనే ఉంటుంది, అక్కడ ప్రతిష్టాపన పూజలు చేస్తున్నారు. నా అదృష్టం ఏంటంటే వీడియో అలో చేశారు. సో